కూడా నేను తప్పు పట్టను, ఎందుకంటే గబుక్కుని దిగలేరు వాళ్ళు. పెద్దవాళ్ళ మనస్తత్వాలు ఏంటంటే అదే రాశాను పుస్తకంలో కూడా. పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటేనండి, ఒకసారి ఇదిపోయి ఏమో ఎవరైనా ఏమనుకుంటారో, ఇన్నాళ్ళు ఇదిగా ఉండి ఇప్పుడు వెళ్ళిపోతే గబుక్కుని నేను దిగొచ్చాను అనుకుంటారేమో, ఇంతకాలం నేను నాగేశ్వరరావు గారు నేను సంపాదించుకున్న పేరు పోతుందేమో, దాసనారాయణతో కలిసిపోయాడని ఎవరన్నా అనుకుంటారేమో ఆయన అనుకోవచ్చు. ఈయన అనుకోవాలి అలాగా. దాసరి గారు కావాలని అనుకున్నారుగా, కావాలనుకున్నారు, ట్రై చేశారు కూడా కలవడానికి. ఎందుకంటే ఏది పెర్మనెంట్గా పెట్టుకోడు ఈయన ఎప్పుడు కూడా. పెర్మనెంట్గా పెట్టుకుంటే మేము ఇంతకాలం పనిచేసేవాళ్ళం కాదు. ఎవరు ఇంతకాలం పనిచేయరు. మీరు ఆయన దగ్గర చూసుకోండి, ఎవరు పని చేసినా చాలా ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అవును, ఎప్పుడైనా సరే. అదే అంటే వాళ్ళతోటి అలాంటి అనుబంధాన్ని ఆయన క్రియేట్ చేసుకుంటారు. ఆయన ఎప్పుడు ఎవరిని వెళ్ళిపోమని కానీ పోటాడు గొడవ వచ్చినంత మాత్రాన వీడిని తీసేద్దాం, వీడిని పంపించేద్దాం అని ఎక్కడి నుంచి ప్రెషర్స్ వచ్చినా కూడా ఆయన వినేవాడు కాదు. మీరు ఆయన దగ్గర ఉన్న వాళ్ళుగా ఇది మీకు కూడా బాగా బాధ కలిగిస్తూ ఉండేదా? బాగా డెఫినెట్గా అందులో సందేహం లేదు. మేము వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఆయన దగ్గరికి, నాగేశ్వరరావు దగ్గరికి, ఏదన్నా సందు దొరికితే చెబుదామని. కానీ మిమ్మల్ని మామూలుగానే రిసీవ్ చేసుకుంటాం బాబు. అంటే నేనంటే నాగేశ్వరరావుకి ఒక ఇదేంటంటే, నేను ఏదన్నా రిపోర్ట్ చెప్తే కరెక్ట్గా చెప్తాడని నా మీద ఒక అభిప్రాయం నాగేశ్వరరావుకి. ఓకే. ఫోన్లో కూడా ఒకసారి అడిగారు, ఈ పిక్చర్ ఏంటి అని, నేను బాగా వస్తుందా లేదా అని ఇట్లాంటి అడిగేవాడు ఆయన. నేను చెప్పేవాడు ముఖస్తుతి కోసం చెప్పడం అనేది లేదని తెలుసు ఆయన. ఆ ఒక్క అభిప్రాయం నా మీద పడింది, అది ఎందుకు పడిందో తెలియదు. అంటే చాలామంది చెప్తారుగా, వీడు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది మా మనసులో ఉంచుకోవడం చేరతాయిగా ఆయనకి, నేను చెప్పక్కర్లా. ప్లస్ నేను ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళి, ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను ఇలా కానీ ఇలా కూర్చుని అడ్మైరింగ్గా ఉండేవాడిని కాదు. నేను వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళేవాడిని, ఏ ఆర్టిస్ట్ అయినా. ఓకే. కాబట్టి నేను పలానా దాసనారాయణ రెసిడెంట్ అండి, నేను ఇదండి అని ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి పరిచయాలు చేసుకోవటం, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం నాకు ఉండేది. రామారావు గారు నా పేరు తెలుసుకుని వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుని నన్ను పిలిచారు. నాగేశ్వరరావు గారు నన్ను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుని పిలిచి, ఆ కుర్రాడు ఎవరైనా పిలుచుకుని నన్ను పిలిచారు. అంటే అట్లాగా నేను మెయింటైన్ చేశాను. అంటే రిజర్వేషన్ కొంచెం ఒక గౌరవం, అంటే ఈ మన అభిమానుల్లాగా నేను వెళ్ళేవాడిని కాదు పని చేసినప్పటి నుంచి, బిగినింగ్ నుంచి. ఆ రిజర్వేషన్ గురువుగారు అనేవాడు, ఏమయ్యా నువ్వు 10 సార్లు పిలిస్తే కానీ రావా అనేవాడు. హరిశ్చంద్రరావు అనేవాడు, ఒక కుర్రాడు వచ్చేవాడు, గురుగారు పిలుస్తున్నారని. ఆయన కూడా వేళకాలం చేసేవారు. ఆయన, ఏమయ్యా నువ్వు 10 సార్లు పిలిస్తే కానీ రావా అనేవాడు. ఈవెన్ నాగేశ్వరరావు గారి అబ్బాయిలు నాగార్జున గారు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోయినా నాగార్జున గారు దాసరి గారితో బాగా ఉండేవాళ్ళు. సో వాళ్ళిద్దరు ఎట్లా నాన్నగారు మాట్లాడినా మాట్లాడకపోయినా దాసరి గారితో ఈయన అదే కాదు, ఈయన వాళ్ళతో రేపో మెయింటైన్ చేసేవాడు బాగా. ఒక కూడా గౌరవిస్తారు. అన్నపూర్ణమ్మ గారు పోయినప్పుడు ఒక ఫోటో చేసి, అన్నపూర్ణమ్మ గారు, బసవతారకం గారు, దాసరి పద్మ గారు కలిసిన ఫోటో తీసుకెళ్ళి నాగార్జున ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారు ఈయన గురువుగారు. ఓకే. ఆవిడ పోయిన తర్వాత, అన్నపూర్ణమ్మ గారు పోయిన తర్వాత. అంచేత గురువుగారు అంటే పైగా ఒక బిడ్డలాగా ఉండేవాడు కదా ఆయన. గురువుగారు నాగేశ్వరరావు గారి ఇంట్లో ఒక బిడ్డలాగానే ఉండేవాడు ఆయన, అంత అనుబంధం వాడిది. అదే కానీ ఒకసారి వస్తే ఏదన్నా వచ్చిందంటేనండి ఎందుకో అర్థం కాదు అది, కానీ ఆయన దిగలేకపోయాడు కొంచెం. దాని గురించి అంటారా, దిగకూడదనే ఉద్దేశంతో? అంటే ఈయన ఆయనంతటా ఆయన ఒకటి చెప్పండి, ఇది దానికోసం కాదు సార్, ఎక్కించేవాళ్ళు ఉంటారు కదా సార్, బయట వ్యక్తుల వల్ల బాగా జరిగింది. ఈ కోటరీ ఉంటుంది చూసారా, ఈ కోటరీ వాళ్ళ మెయిన్ వినేవాడి దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు బాగా వింటారండి, అందులో సందేహం లేదు. ఈవెన్ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, గురువు గారికి కూడా, ఈవెన్ గురువు గారికి కూడా కొంత ఎవరు తప్పించుకోలేరు. ఇది ఈ కోటరీ ఉంది. కాకపోతే గురువు గారు ఏంటంటే కొంత ఆలోచించగలరు, ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు ఆయన. వాళ్ళు ఏంటంటే దాసనారాయణ తిట్టాడండి మిమ్మల్ని, అసలు అది అలా తిట్టాడండి, ఇలా తిట్టాడండి,
ఇలా మోసేవాళ్ళు ఉంటారు కొంతమంది మోసేవాళ్ళు. నేను లేకపోతే స్టూడియో లేదన్నాడండి ఆయన. ఇట్లాంటి అసలు నేనే నిలబెట్టాను నాగేశ్వరరావు అన్నానండి. అంటే నేను ఇంతకుముందు దరిద్రంలో ఉన్నానా, ఆయన క్వశ్చన్ వస్తుందిగా అవును ఆటోమేటిక్గా. సో ఇట్లాంటి మాటల వల్ల వాళ్ళిద్దరి మధ్య వైరం బాగా అంటే నాగేశ్వరరావు గారి పాయింట్ ఆఫ్ నుంచి ఈయనదేం లేదండి. అంటే ఈయన చేరదా ఐ మీన్ కలవాలనుకున్నా కూడా కలవడానికి అవకాశం ఎక్కువ కల్పించలేదు ఆయన. కేవలం ఏదో ఒక సినిమాకి ఫైనాన్స్ స్టూడియోకి అది కూడా పెట్టింది ఈ సుప్రియ వల్లే అప్పట్లో. సుప్రియ కాదు, ఈ కుర్రాళ్ళకి ఇది చేశారు వాళ్ళు, వీళ్ళకి అప్పచెప్పేశారు స్టూడియో ఆయన. అదే చెప్పాడు ఆయన, నేను ఇప్పుడు స్టూడియోలో చూడలేదు, పిల్లలకి అప్పచెప్పేశాను, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఒకప్పుడు కాదన్నారనుకో నా ఈగో హర్ట్ అవుతుంది, అందుకని దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పాడు ఆయన. అదేంటి, నేను ఇంతకాలం నుంచి నేను ఆ స్టూడియో కోసం రాత్రి మగళ్ళు కష్టపడి మెడ్రాస్లో తీయాల్సిన సినిమాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి నేను చేశాను కదా, ఆ మాత్రం ఒక ఆఫ్టర్ ఆల్ 1,50,000 రూపాయల కోసం ఎంతో కొంత కోసం నన్ను నమ్మరా, నేనేమన్నా వెళ్ళిపోయేవాడినే, నేను పారిపోయేవాడిని కాదు కదా అని ఈయన ఫీలింగ్. ఈయన కరెక్టే, ఆయన కరెక్టే. అదే నా గురించి వాళ్ళకి తెలియందా, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన కరెక్టు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్. గొప్పకుని ఏదన్నా మీరు తెలియదు మీరు ఊరుకోండి నాన్న అన్న అనుకోండి, వాళ్ళు పిల్లలు హర్ట్ అవుతాడుగా ఈయన, మళ్ళీ ఆయనకి ఇది పోతుందిగా, ఆయనకి పోతుందిగా ఆయన గౌరవం. అందుకే ఈ చిన్న ఇది ఇప్పుడు ప్రేమనగర్ సినిమా చూశారు కదా మీరు, అవును, ఎందుకు చేసేవి ఈ పని, అదొక్కటే టర్నింగ్ పాయింట్ సినిమాకి, అంతే. అది లేకపోతే కథ లేదుగా, అంతేగా, దాంతో అయిపోయింది కథ. ఇట్లాంటిదే ఇది ఈ కథ. ఇది ఈ పక్కన ఉండే వ్యక్తులు దాన్ని ఎగదోసి డెఫినెట్గా అందులో సందేహం లేదు, ఎవరైనా సరే. కానీ ఈ విషయం మీతో కానీ ఎవరితో చెప్పుకొని బాధపడుతూ ఉండేవాళ్ళ గురువు? లేదు, అలా ఎప్పుడు ఆ లీకేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. అది అలా బయట డిస్కస్ చేస్తేనండి చీప్ అయిపోతారండి. అంటే డిస్కస్ చేయడం కాదు, ఆయన తప్పు మోపడం కాదు, నాగేశ్వరరావు గారి నుంచి దూరం అయిపోయానే, నేను అంత క్లోజ్గా ఉండేవాళ్ళం, అలాంటిది కాదండి. కలిస్తే బాగుంటుంది. ఆయన నా అభిమానాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఆయన పరోక్షంగా కూడా నాగేశ్వరరావు గారు ఏమన్నారు అని అంటూ ఉండేవాడు. ఆయన చనిపోయినప్పుడు, నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు వెళ్ళారు. అదే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళారుగా, విజువల్గా కూడా ఉంది కదా. అవును అవును, నాగార్జున కూడా వెళ్ళి పలకరించాడు. అదే ఎలా ఊరుకుంటారండి, అది సంస్కారం కాదు కదా. ఇంకా ఆయన రాలా, పద్మగారు పోయినప్పుడు నాగేశ్వరరావు రాలా, అంటే వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, ఆయన భీష్మించి కూర్చున్నారు అంతే, పిల్లలు వచ్చారు. అంటే ఆయన అనుమతి లేకుండా ఎలా వస్తారులేండి, ఆయన వెళ్ళమండి అంటే నేను వెళ్ళడానికి మెహం చల్లదు కదండి వాళ్ళకి. ఇప్పుడు అంత బతికిన తర్వాత వాళ్ళకి. కానీ అలాంటి నా ఉద్దేశం ఈ సున్నితమైన అభిప్రాయమే. ఎంచేతంటే మనుషులు నాగేశ్వరరావు దిగిపోయాడు, ఇన్ని సంవత్సరాల ఇదుండి, ఇంత ఇదుండి నాగేశ్వరరావు దాసనారాయణరావుకి దిగిపోయాడు అని అనుకుంటారేమో ఆయన. అది మిగతా విషయాలు ఓకే, ఈయన అనుకోవడానికి అవకాశం లేదు. పద్మ గారు కూడా నాగేశ్వరరావు గారికి చాలా సన్నిహితమైన వ్యక్తే కదా, చాలా ఒక చెల్లెల్లాను ఇంకోలాను ఉండే వ్యక్తే కదా. ఆమె పోయినప్పుడు కూడా రాకుండా ఉండటం అనేది దానికి ఫీల్ అయ్యారు గురుగారు ఫీల్ అయ్యారు. అదే తర్వాత ఆయన చాలాసార్లు ఆయన కూడా చెప్పుకున్నారు, ఆయనకి ఇంకొకటి ఏంటంటే బాగా లోటు, తన తర్వాత తనకు తగ్గ వారసుడు సినిమా రాలేకపోయారే అని చెప్పి అది ఎప్పుడు పిల్లల గురించి ఎప్పుడు చెప్పాడు కానీ స్టేజ్ మీద చెప్పాడుగా. అదే నేను తండ్రిగా ఫెయిల్, దర్శకుడిగా సూపర్ హిట్, తండ్రిగా ఫెయిల్ అని ఆయనే చెప్పాడు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు, ఎలా ఉన్నారండి ఇప్పుడు? అస్సలు మీరు మాట్లాడద్దు, ఎవరైనా ఈ పిల్లల గురించి తృప్తి పడేంత ఇది, ఆయన స్వర్గలోకంలో కూడా తృప్తి పడేంత ఇదిలో వాళ్ళు లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటేనండి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటేనండి ఇప్పుడు తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది ఎవరు, పిల్లలే కదండి. అంత ఆలోచించేంత శక్తి వాళ్ళకి కలిగించలేదు భగవంతుడు, మరి ఎందుకో తెలియదు. అప్పుడు గొడవలు అవటం తెలిసిందే కదా. ఇప్పుడు పబ్లిక్ తెలిసినవి ఎన్ని ఏం చేద్దంటే వాళ్ళు ఆలోచించుకోవాలి.
దాసరి గారు అలా చనిపోయినప్పుడు కూడా అది కూడా మనకు తెలుసు, ఆయన లైపోసెక్షన్ చేయించుకున్నారు, దాని ఎఫెక్ట్ వల్లే అవును ఇదయ్యారు కదా. లేకపోతే అదే దాని గురించి ఏం చెప్తారు? అసలు చాలా పొరపాటు అండి ఆయన చేసింది. ఎందుకంటే అంటే మీరు పుస్తకంలో కూడా దాని గురించి రాశాం మొత్తం డీటెయిల్గా రాశాను. ఆయన చేయించుకోవాలనుకున్నప్పుడు అందరం చెప్పి, ఏమంటే మీకు ఇంత పర్సనాలిటీ ఉండాలి, మీరు ఇప్పుడు ఏం యాక్టివ్గా పనిచేయాలా ఏంటి, ఊరికే ఏమన్నా ఈ డ్యాన్సులు చేయాలా, ఇది చేయాలా, ఇలాగే ఈ పర్సనాలిటీతోనే మీరు ఇంతకాలం చేశారు కదా సినిమాల్లో. మీరు ఎక్కడికి వెళ్ళి, సినిమాలే కాదు ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయన అలా వస్తుంటే లైన్ లాగా ఒక గైటీ ఉంది కదా, సింహంలాగా మీరు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు కదా అందరూ, మిమ్మల్ని ఎవరు మీ పర్సనాలిటీ గురించి ఎవరినప్పుడు ఎవరన్నా విమర్శిస్తున్నారు అందరూ చెప్పాం. అప్పుడు ఏదో సినిమా కోసం యాక్ట్ చేయడం కోసమే చేయించుకున్నారని కాదు, సినిమా కోసం కాదు, ఇంకా సినిమాలు చేయాలని, ఇంకా యాక్టివ్గా ఉండాలని. ఓకే. అంటే ఒకటి తిండి కూడా తినేవాడు కదండి ఆయన, ఎక్కువ ముందు తిన్నారు కానండి. బిగినింగ్ డేస్లో ఏజ్లో పడి ఒక 60 దాటిన తర్వాత ఆయన తిండి కూడా తగ్గించేశాడు. ఆయన తిండి కూడా తగ్గించేశాడు. అందరికీ పెడతారు తప్ప రోజు 10 మంది భోజనాలు టేబుల్ మీద ఉండాలి, ఆయన కూడా ఉండి తినాలి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, యజ్ఞమూర్తిరా భోంచే అంటారు ఆయన. అట్లాగా అది కూడా కాదు, ఆయనకి ఎందుకు స్ట్రాంగ్గా పడిపోయింది, ఏదో వెయిట్గా ఉన్నాను ఇదిగా ఉన్నాను అని స్ట్రాంగ్ ఫీలింగ్ పడిపోయింది బాగా ఇక్కడ ఇది పెరగటం, ఇది ఏదో అనీజినెస్ ఫీల్ అయ్యాడు. అంటే మనకు తెలియని ఉంటాయి కదా, అది పర్సనల్ అనీజినెస్ ఏదో ఫీల్ అయ్యాడు. ఆ టైంలో మీరు వెళ్ళేవాళ్ళ ఆయన దగ్గరికి? వెళ్ళాం. అనీజినెస్ ఫీల్ అయ్యారు. ఫీల్ అయితే అందుకనే నేను నంది అవార్డు కమిటీలో ఉన్నప్పుడు ఆయన సీరియల్స్కి కానీ దీనికి కానీ 9 అవార్డులు ఎంతో ఇచ్చాం. ఏది పరిశ్రమ పరమేశ్వర్కి నందితో ఇదే అవార్డులు అని చెప్పి ఇచ్చాను నేను, మేమందరం కలిసి అప్పుడు నంది అవార్డులో ఉన్నాను నేను. ఓకే. అది అలాగా ఆయన సడన్గా వెళ్ళిపోతారండి. ఆయన విన్నట్టే ఉంటారు, వద్దండి అంటే ఓకే మానేద్దాం అనుకుంటారు, సడన్గా చూస్తే హాస్పిటల్లో ఉంటారు ఆయన. హాస్పిటల్లో ఉండు తర్వాత బెలూన్లు వేయించుకోవడం తప్పండి. ఆ బెలూను అన్నవాహిక దగ్గర బెలూన్ వేస్తారు. ఆ బెలూన్ వేస్తే ఏంటంటే తిండి తక్కువ తింటారు. ఓకే. తిండిని తినకుండా అబ్జెక్ట్ చేస్తుంది అది. సో దానివల్ల 6 monthsకి ఒకసారి మార్చాలి బెలూన్లో, 6 monthsకి ఒకసారి బెలూన్ మార్చాలి. ఓకే. ఫస్ట్ బెలూన్ వేశారు, 6 నెలలకు మార్చాలనుకున్నప్పుడు చీఫ్ డాక్టర్ లేడు. ఎవరైతే చేశారో అది ఆయన లేడు, ఫారెన్ వెళ్ళాడు. వచ్చేవరకు ఆగండి అన్నారు. ఈయన ఆగరగా, లేదు అక్కడ వేరే డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళతో చేయించేసేయండి, బెలూన్ వేయటమే కదా ఒకసారి వేసిందే కదా అని అన్నారు. వేశారు వాళ్ళు. సరే వేసిన తర్వాత సార్ స్కాన్ చేసి చూద్దాం సార్ ఎలా అమిరిందో అన్నారు. ఎక్కర్లేదు నాకు తెలుస్తుంది, ఆయన చెప్తాడు, అలాగే చెప్తాడు ఆయన, నాకు తెలుస్తుంది, ఏం పర్వాలేదు, అంతా బాగుంది, అంతా సెట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని ఆతత ఆయన. మీరు హాస్పిటల్కి వెళ్ళారు? అప్పుడు 2 సార్లు వెళ్ళాం, కానీ ఎక్కువగా నేను వెళ్ళలేదు. ఏంటంటే అప్పుడు నేను నంది అవార్డులో ఉన్నాను, ఆ బిజీలో ఉన్నారు. మొత్తానికి ఆయన ఆ పీరియడ్ అయితే మీరు వెళ్ళారు? వెళ్ళాను, కలుసుకున్నాను, ఇవన్నీ వైర్లతో ఉంటే చేసాం. నేను నంది అవార్డు ఇచ్చింది కూడా ఆ టైంలోనే, ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళాను నేను. ఎక్కువగా ఉంది రేలగణేశ్వరరావును వీళ్ళు. సో అలా ఆయనకి రెండోసారి అది అసలు వేసిన తర్వాత ఇప్పుడు అన్నం ఈ బ్యాగ్ ఒకటి పెట్టి అన్నం ఇది మన ఎక్కడి నుంచి ఇంటికి పంపించారు బర్త్డే కోసం. మే 4 ఇంటికి పంపించారు, నర్సుని వాళ్ళని ఇచ్చి పంపించారు. అప్పటికే సగం అయిపోయాడు ఆయన, మీరు చూసుంటారు ప్రెస్ మీట్లో. వస్తానని అన్నారు. ఇప్పుడు ఏంటంటే అన్నం తినడానికి లేదు, ఇప్పుడు నోటితో తింటారు. ఇప్పుడు అంటే పేరెంటియల్ ఈ ఫుడ్ ఇదని అంటుంటుంది, అంటే నోటితో ట్యూబ్ ద్వారా లోపల లిక్విడ్ వెళ్తుంది, అంతే తప్ప అన్నం తినడానికి లేదు. అది అయిన తర్వాత ఆయనకేమో అన్నం తినాలని ఉంటుంది.
అందరికి భోజనాలు ఎదురుగుండా భోజనాలు పెడతారు. నాలుగు మరి ఊరుకోరు. ఆయన కొంచెం తిండి ప్రియుడే గురువుగారు. గురువుగారు ఇష్టంగా తింటారు ఏదైనా సరే. అలాంటప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే వెళ్ళి చూసేటప్పటికి ఓపెన్ చేసేటప్పటికి షాక్ వీళ్ళు డాక్టర్లు. బెలూను బ్లాస్ట్ అయింది, చిల్లు పడింది. అవునా? చిల్లు పడి ఇన్ఫెక్షన్ అయిపోయింది. అప్పటికే ఈ షుగర్ కదా, ఈ కిడ్నీలు పాడైపోయినాయి. ఏం తెలియకుండానే అలా గడిపేశారు అంత టైం అంతా. ఇక్కడికి వచ్చి 4 రోజులు గ్యాప్ వచ్చేసింది కదా. ఓకే. వచ్చేసి తెలియకుండా గడిపేసి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక తర్వాత ఏదో కట్ చేశారో వాళ్ళు చేశారు. మొత్తం అన్నవాహిని కట్ చేశారు, బాగు చేసింది అనుకుంటే ఇంకో పార్ట్ పోయింది. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక చోట పాకిపోయింది, మొత్తం బాడీ అంతా పాకిపోయింది. బాడీ పాకిపోయేటప్పటికి ఇక అక్కడి నుంచి సడన్ హార్ట్ అటాక్ వచ్చింది. ఈ కోసిన తర్వాత అది ఉంచేశారు. అలాగా కోసిన తర్వాత అది ఒకరోజు అలా ఉండేటప్పటికి ఈ పొట్ట అతుకులు రాలా, దగ్గరికి చేరలా. అంటే బిగుసుకుపోయింది బాగా. అంటే అప్పుడు నేను రాశాను, ఒక పుస్తకంలో కూడా రాశాను, నేను రీసెర్చ్కి వాడుకుంటున్నారు ఆయన బాడీని అన్నట్టు అనిపించింది. ఒక ల్యాబొరేటరీ కింద రీసెర్చ్ బాడీ తీసుకెళ్తారు చూసారా, అలా వాడుకుంటున్నారు అనిపించింది. మొత్తం ఓపెన్ చేసి అలా ఉన్నాయి. ఆ తర్వాత ఇక వెంటిలేటర్ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, ఏమి ప్రయోజనం లేదు. అయిపోయేటప్పటికి అక్కడి నుంచి వాళ్ళు డిక్లేర్ చేస్తామని ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు చేయమనేటప్పటికి అక్కడి నుంచి ఇది కుట్టడానికి రాదే, బయటికి పంపించాలి బాడీని. అట్లా ఓపెన్గానే ఉంది అప్పుడు ఏం చేశారంటే చాలా టైం తీసుకున్నారు. అప్పుడు అలా పుట్టేసి ఒక చొక్కా వేసేసి కొంచెం బాగా దగ్గరగా బలవంతంగా చేసి దూరం నుంచి కుట్లేసి పైన చొక్కా వేసి పంపించేశారు. మధ్య గ్యాప్ అయితే ఉంది, పైన చొక్కా వేసేసారు. ఇంతకంటే దారుణమైన చావు ఎవరికి వస్తుందా? అంచేత గురువు గారిని ఆ స్థితిలో చూడటం అనేదంతా ఇది అంటే కోరి తెచ్చుకున్న ఆయన ఎవరు వెళ్ళమన్నారు. అందుకని ఏదో ఎందుకో తాపత్రయపడ్డారు, తగ్గాలి మనిషి, మనం తగ్గాలి అనేది ఎందుకో ఇంకా పని చేయాలి. అది తగ్గితే బరువు ఆయన వర్కహాలిక్. అవును. అందులో గ్రహించాల్సింది ఏంటంటే మనం ఇంకా పని చేయాలి. నేను చివరిదాకా పని చేయాలి. ఆయన అంతే కదా, లాస్ట్ ఎర్ర బస్సు వరకు పని చేస్తూనే పోయాడు కదా. అవును.